25వ అధ్యాయం. మళ్ళీ కొంత నా గురించి. భగవాన్ వల్ల చాలామంది వ్యాధులు నయమయ్యాయని చెప్పాను. ఇలా వ్యాధులన్నీ ఇక్కడే నయం చేయబడితే ఇంతమంది డాక్టర్లు ఎందుకు, ఇన్ని పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఎందుకు అన్న సందేహం రావచ్చు. వ్యాధులు, కోరికలు, బాధలు, సమస్యలు, వీటి గురించి చెప్పాలంటే మొదట భక్తునిలో ఒక క్రమశిక్షణ ఉండాలి. చిత్తశుద్ధితో కూడిన తపనతో పాటు ఒకేసారి ఒకే సమస్య ఆయన ముందు ఉంచటంలో నిగ్రహ శక్తి కలిగి ఉండాలి. ఒక మనిషికి ఎప్పుడూ ఒక సమస్య మాత్రమే ఉండదు. ఆరోగ్యం, ఆర్థికం, మానసికం, గృహ సమస్యలు, భార్యాభర్తల మధ్య కలతలు, పిల్లలకు సంబంధించిన అనేక సమస్యలు. వీటిలో మొదట దేనికి ప్రాముఖ్యతనివ్వాలో నిర్ణయించుకోవాలి. ఆ రోజు దేని మీద చికాకు వస్తే అది మరునాడు ఇంకొకటి, అలా కాకుండా మనకు ముఖ్యమైన సమస్యను ఏదో తెలుసుకునే పరిజ్ఞానం ఉండాలి. జీవన్ముక్తి పొందాక ఏ సమస్య సమస్యలా కనిపించదు, వేధించదు. దాని గురించి తర్వాత తెలుసుకుందాం. అయితే ప్రతి చిన్న వ్యాధి గురించి భగవాన్ని తగ్గించమని ప్రార్థించకూడదు. డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకొని ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండాలి. డాక్టర్లకు నయం చేయటానికి సాధ్యం కాని వ్యాధుల గురించి మాత్రమే భగవాన్ని ప్రార్థించాలి. అంటే నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ప్రార్థించాలన్నమాట. కొంతమంది భక్తులు ట్రీట్మెంట్ అందుబాటులో ఉండి కూడా భగవాన్ మీద నమ్మకంతో మొండిగా ట్రీట్మెంట్ తీసుకోవడం మానేస్తారు. అటువంటి సందర్భాలలో భక్తిలోని అపారమైన లోతు మీద ఫలితం ఆధారపడి ఉంటుంది. దాని గురించి కూడా ఇంకొకరి అనుభవం వివరిస్తాను. నాకు అస్తమా ఉందని చెప్పాను. దాని గురించి చాలా నియమంతో క్రమం తప్పకుండా వాడుతూ ఉంటాను. అలా వాడబట్టి అస్తమా కంట్రోల్లో ఉంటూ వచ్చింది. ఇటీవలి కాలంలో ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. ఒకరోజు వర్షంలో బాగా తడిసి రావాల్సి వచ్చింది. దానికి తోడు మా హాస్పిటల్ పక్కన ఎవరో భారీ ఎత్తున ఏదో దేవుడి భజన అది పెట్టి విపరీతంగా పొగ వేశారు. సహజంగా నేను మొండివాడిని. అప్పుడే జాగ్రత్త తీసుకుంటే మంచిది. ఇంటికెళ్ళి పోవాలన్న తొందరలో కొంచెం నిర్లక్ష్యం చేశాను. దానికి తగ్గట్టు ఆ రోజు నేను తప్ప ఇంట్లో ఎవ్వరూ లేరు. పెళ్ళికో ఎక్కడికో వెళ్ళారు. సరిగ్గా ఇంటికొచ్చాక ఆస్తమా విపరీతంగా వచ్చి క్షణాల మీద ఎక్కువైపోయింది. మామూలుగా వేసుకునే ట్యాబ్లెట్స్ ఏమీ పనిచేయలేదు. తగ్గుతుంది కదా అన్న నమ్మకంతో ఎవరికీ ఫోన్ చేయలేదు. ఈలోగా ముంచుకొచ్చేసింది. ఊపిరి ఆడటం లేదు. గొంతు ఎవరో నొక్కేసినట్లుగా ఉంది. శ్వాస తీయలేక ఉక్కిరి బిక్కిరైపోతున్నాను. కళ్ళు చీకట్లు క్రమ్ముతూ తలలో ఏదో జరిగిపోతున్నది. అయోమయమైపోతున్నది. బయట ఈదురుగాలులతో ప్రళయంగా వాన. ఎవరికన్నా ఫోన్ చేసినా వచ్చే పరిస్థితి లేదు. నా బ్యాగులో ఎప్పుడూ ఉంచుకునే ఎమర్జెన్సీ డ్రగ్స్ గబగబా మింగేశాను. ఇన్హేలరు వాడాను. ప్రయోజనం లేకపోయింది. ఎప్పుడూ అటువంటి అవసరం రాలేదు కాబట్టి ఇంజెక్షన్స్ బ్యాగులో తెచ్చుకోలేదు. రాను రాను పరిస్థితి విషమిస్తున్నట్లు అర్థమైంది. ఏవన్నా అనుకుంటే అనుకున్నారని అతి ప్రయాస మీద నాకు బాగా తెలిసిన డాక్టర్లు 2-3కి ఫోన్లు చేశాను. ఆ ఫోన్లు పలకటం లేదు. పూర్తిగా నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయాను. అంతవరకు భగవాన్ నామము మనసులో అనుకుంటూనే ఉన్నాను. భగవాన్ ఏదో ఒకటి నువ్వే చెయ్యి, నాలో ఇహ శక్తి లేదు అనుకున్నాను. కళ్ళు మూతలు పడిపోతుండగా ఏదో వాయిస్ చెవిలో, ఆ బ్యాగ్ తీయి, అందులో ఇంజెక్షన్లున్నాయి, అందులో చూడు ఉంటాయి. ఎలాగో శక్తి తెచ్చుకొని పక్కనే ఉన్న బ్యాగ్ తెరిచాను. అందులో ఇంజెక్షన్ శాంపుల్స్, సిరంజి వగైరాలన్నీ ఉన్నాయి. ఎప్పుడు పెట్టానో, అసలు పెట్టానా లేదా ఏమీ తెలియటం లేదు. ఆ శాంపుల్స్ ఎలా కట్ చేశానో, సిరంజిలోకి ఎలా లోడ్ చేశానో తెలీదు. వెయిన్లోకి తీసుకోవాలి. ఇంకొకరి సహాయం లేకుండా అందులో అలాంటి స్థితిలో ఎలా? ఇలా అనుకుంటూ ఉండగానే మణికట్టు దగ్గర ఎవరో గట్టిగా పట్టుకున్నట్లయింది. ఇప్పుడు వెయిన్ చక్కగా కనిపిస్తున్నది. సిరంజి వెయిన్ దగ్గరికి తీసుకెళ్ళాను. కొన్ని వేల ఇంట్రావీనస్ ఇంజెక్షన్లు చేసిన చెయ్యి. శక్తి చాలక పట్టు కుదరక నిస్సహాయంగా వణుకుతోంది. కానీ ఎవరిదో చెయ్యి ఊతమిచ్చింది. నీడిల్ కరెక్ట్గా వెయిన్లోకి వెళ్ళిపోయి సిరంజిలోకి బ్లడ్ వచ్చింది. పిస్టన్తో మెడిసిన్ లోపలికి పుష్ చేయబడుతుంది. పూర్తయిపోయింది. సిరంజి పక్కన పెట్టేసి వెనక్కి వాలి పడుకున్నాను. 1-2 నిమిషాల్లోనే ఆయాసం తగ్గిపోయి శరీరమంతా తేలికైపోయింది.
నాకు తెలియకుండానే నిద్ర పట్టేసింది. మరునాడు లేచాక జరిగిందంతా గుర్తు చేసుకుంటుంటే కలలాగా అనిపించింది. అసలిదంతా ఎలా జరిగింది? ఏ శక్తి ఇదంతా నడిపించింది? అదంతా మనం చేసుకుంటూ కూర్చుండగా రామా టాకీస్ లక్ష్మి గారొచ్చారు. ఆవిడకు భగవాన్ గ్రేస్ బాగా ఉంది. కల్కి ధర్మంలోకి చేరాక థియేటర్ పార్ట్నర్షిప్లో ఆవిడకున్న సమస్యలన్నీ మంచులా విడిపోయాయి. ఆవిడ భర్త మాట్లాడే బొమ్మ ప్రసాద్ కొన్ని సంవత్సరాల క్రితం భయంకరమైన సమస్యలో ఇరుక్కొని సమాజంలో దారుణంగా హింసించబడ్డాడు. అతని మీద క్రిమినల్, సివిల్ కేసులు పెట్టబడ్డాయి. కల్కి ధర్మంలో చేరి సర్వస్వ శరణాగతి చేశాడు. అతని మీద పెట్టబడిన కేసులన్నీ కొట్టివేయబడ్డాయి. ఇప్పుడు భగవాన్ మీద చక్కని ఆడియో క్యాసెట్లు తయారు చేశారు. ముఖ్యంగా ఓం సచ్చిదానంద పరబ్రహ్మ అంటూ తన మధురమైన కంఠంతో మొత్తం మంత్రజపంతోనే నింపిన క్యాసెట్ విని తీరాలి. ఆ క్యాసెట్ ఇంట్లో ఉంచుకొని పొద్దుటే వింటే వాతావరణమంతా మృదు మధురమైన వైబ్రేషన్స్తో నిండిపోయి భగవాన్ ఇల్లంతా భగవాన్ ఇల్లంతా భగవాన్ కలియ తిరుగుతున్నట్లే ఉంటుంది. రాత్రి మీకు సీరియస్ అయింది కదూ అన్నారు లక్ష్మి. నివ్వెరపోయాను. ఈ సంగతి ఎవరికన్నా చెప్పటమలా ఉంచి నిద్ర లేచాక ఎవరినీ కలుసుకోవటం కూడా జరగలేదు. రాత్రి జరిగిందంతా జరిగినట్లు వర్ణించారు. వెర్రివాడు ఇదంతా ఎలా జరిగిందో తెలియక తికమకపడుతున్నాడు. నేనే తనకు ఇంజెక్షన్లు చేసి చావు నుంచి బయటికి లాగాను అని భగవాన్ చెప్పారు. నేను ధ్యానంలో ఉన్నప్పుడు నా కళ్ళు చెమ్మగిల్లాయి. ఇంత అనుగ్రహం ప్రసాదిస్తున్న భగవాన్ పట్ల కృతజ్ఞత చూపించకపోవటం అలా ఉంచి కనీసం అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యని ఈ మనుషుల్ని చూస్తే ఆశ్చర్యంగా ఉంది, బాధగానూ ఉంది.